అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది భారతీయ నిపుణులపై ప్రభావం పడే వర్క్ పర్మిట్ రెన్యువల్ విధానంలో కీలక మార్పులు చేశారు. గతంలో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక వెసులుబాటును రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. గతంలో వర్క్ పర్మిట్ గడువు ముగిసిన రెన్యువల్ దరఖాస్తు పెండింగ్లో ఉన్నంత వరకు అమెరికాలోని వలసదారులు 540 రోజుల వరకు తమ ఉద్యోగాన్ని కొనసాగించడానికి ఆటోమేటిక్ పొడిగింపు లభించేది. తాజాగా ట్రంప్ ఈ విధానానికి ముగింపు పలికారు. ఈ కొత్త నిర్ణయం అక్టోబర్ 30వ తేదీతో అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 30 తర్వాత వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు వర్తించదని అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఉద్యోగ అనుమతిని పొడిగించే ముందు వలసదారులపై పూర్తిస్థాయి వెట్టింగ్ నిర్వహించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో ఉన్న భారతీయ వలసదారుల్లో చాలామంది గ్రీన్ కార్డుల కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపుల్లో ఉన్న వారిలో ముఖ్యంగా H4 వీసాదారులు EAD ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరికి EAD రెన్యువల్ ఆలస్యమైతే కొత్త కార్డు చేతికి అందే వరకు ఉద్యోగంలో విరామం తప్పని పరిస్థితి వచ్చింది. మరోవైపు గ్రీన్ కార్డు పెండింగ్లో ఉన్న వారు కూడా EADపై ఆధారపడి పనిచేస్తున్నారు. ఇక చదువు పూర్తయిన తర్వాత OPT లేదా స్టెమ్ ఎక్స్టెన్షన్పై ఉన్న F1 విద్యార్థులు కూడా దీని ప్రభావానికి గురికానున్నారు. ఇక USCIS ప్రాసెసింగ్ ఆలస్యమైతే వీరందరికీ తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక EAD రెన్యువల్ దరఖాస్తును ఎంత ఆలస్యం చేస్తే వలసదారులకు అంత నష్టమని, ఒక్కోసారి తాత్కాలికంగా పనిచేసే అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని అమెరికా అధికారులు హెచ్చరించారు. వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పించాలని వలసదారులకు సూచిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం అనేది వలసదారుల హక్కు కాదని, కేవలం ఒక ప్రత్యేక సదుపాయం మాత్రమేనని అధికారులు తేల్చి చెప్పారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనతో ప్రధానంగా భారతీయులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా వీసా గడువు ముగిసే కంటే ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.